ప్రాంతాల్లోనో, తాడేపల్లి ప్యాలెస్ లోనో, లేకపోతే కరప్షన్ లో కూరుకుపోయినటువంటి మంత్రివర్గ సహచరులు ప్రశ్నించేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడే ఇమీడియట్ గా ఢిల్లీకి చార్టర్ ఏర్పాటు చేసుకుని వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు పోలవరం కోసమో, లేకపోతే ప్రత్యేక హోదా కోసమో, రైల్వే జోన్ కోసమో, లేకపోతే అమరావతి కోసమో ఒక్క అడుగు కూడా వేయలేనటువంటి పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా తెలుసు. ప్రతిపక్ష పార్టీకి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అనేక పర్యాయాలు ప్రజలకు సంబంధించినటువంటి అంశాల మీద ఒక ప్రతిపక్ష హోదాలో ఉండి కూడా లెటర్ల ద్వారా అనేక మంత్రుల దగ్గరికి బృందాలను పంపించి పదే పదే ప్రశ్నించినటువంటి పరిస్థితులు. ఆనాడు కూడా కేంద్రంతో కలిసి అధికారాన్ని పంచుకున్నప్పుడు కూడా ప్రభుత్వం ఆ రోజు ప్రజల నాడిని, ప్రజల ఆలోచనలను ప్రజలకు ఇచ్చినటువంటి ఏదైతే నిన్నంతా కూడా అధికార పార్టీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు మీరు ప్రశ్నించాలి, మీరు అడగాలంటున్నారు కదా. అంటే వాళ్ళు ఇప్పుడు ఇప్పటికే వదిలేశారా హ్యాండ్స్ అప్ అని, ఇంకా మే 13 తర్వాత అయిపోద్దని ముందే మిమ్మల్ని ప్రశ్నించమని అంటున్నారా? అంటే నేను అనేది ఏంటంటే వీళ్ళు వాళ్ళకి ఆ కెపాసిటీస్ లేవని చెప్పి ముందే వాళ్ళే డిసైడ్ అయ్యారు. ఎందుకంటే 5 సంవత్సరాలు ప్రజలకు ఎక్కడ కూడా ప్రజల్ని నమ్మించేటువంటి మోసాలు చేశారు. అన్ని విధాలుగా ఏదో జరిగిపోతుందని చెప్పారు కానీ ఎక్కడ ఆన్ పేపర్ వీళ్ళు ఇప్పటిదాకా ఎన్ని రిప్రజెంటేషన్స్ పెట్టారు, ఏ విధమైనటువంటి పోరాటం చేశారో ప్రజలు వీళ్ళు చెప్పలేకపోతా ఉన్నారు. పబ్లిక్ లోకి వచ్చి వీళ్ళు డెమాన్స్ట్రేట్ చేసుకోలేకపోతా ఉన్నారు. ఈ రోజు రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర హితం కోసం జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఎక్కడైనా ఒక్క అడుగైనా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి వేసిందా అని చెప్పి రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు. ఆ ప్రశ్నకు జవాబు చెప్పలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు గతంలో అధికార పక్షంలో ఉన్నప్పుడు కూడా, ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పుడు కూడా, అధికార పక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రశ్నించారు. ఈ రోజు రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రతిపక్ష నాయకుడు కూడా ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఈ రోజు ఏదైతే మనం ఒకసారి బ్రేక్ తర్వాత బీజేపీతో కూడా మాట్లాడదాం. కొన్ని విషయాలు ఉన్నాయి. చిన్న విరామం, చర్చ కొనసాగుతుంది.